హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది. సో అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రధానంగా హెడ్డింగ్స్ చూసుకుంటే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్, అదేవిధంగా మరో 2 ఏళ్ల వయోపరిమితి పెంపు అంటూ మరో పాయింట్ చూసుకుంటే రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులు, అదేవిధంగా ట్రిపుల్ ఐటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అదేవిధంగా ఉప్పల్ కేవీలో నోటిఫికేషన్, అదేవిధంగా ఆర్మీ విద్యా సంస్థల్లో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు రేపటి నుంచి కానిస్టేబుల్కి శిక్షణ, అదేవిధంగా మార్చి 12న టీఎస్ పీఈ సెట్ నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఏడాదిలో 2 సార్లు బోర్డు పరీక్షలు, గురుకుల వెరిఫికేషన్లో అవకతవకలంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. సో ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయండి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ మనకు ఇవైతే ప్రధానంగా హెడ్డింగ్స్ రావడం జరిగింది. సో వీటి గురించి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషను 563 ఖాళీలతోటి భర్తీ కోసం అయితే ప్రకటన రావడం జరిగింది. సో మనకు ఏప్రిల్ 26, 2022న విడుదల చేసిన నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. మనకు దీనికి సంబంధించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయడం జరిగిందంటూ మనకు టీఎస్పీఎస్ అయితే వెబ్ నోట్లో పేర్కొనడం జరిగింది. తాజా నోటిఫికేషన్ మేరకు ఈ ఏడాది మే లేదా జూన్లో మళ్ళీ ప్రిలిమ్స్ అంటూ మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్కి సంబంధించి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్, దానికి సంబంధించి ఖాళీలు. సో పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. పోస్టులు, ఖాళీలు, అదేవిధంగా అప్లికేషన్ డేట్స్, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మహిళలకు హారిజాంటల్ పద్ధతి అమలు చేయనున్నట్టు మనకు టీఎస్పీఎస్ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళలకు కేటగిరీల వారీగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 33.3% ఉద్యోగాలు మాత్రం కేటాయించనుంది. సో మొత్తం మనకు 563 ఖాళీలకు గాను ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి మన అనే విషయాలను అయితే పూర్తిగా అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది. ఒకసారి అయితే మీరు అక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ కొత్త వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మరో 2 ఏళ్ల వయో పరిమితి పెంపు అంటూ మరొక పాయింట్ రావడం జరిగింది. మనకు యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయో పరిమితిపై సర్కారు ఉత్తర్వులు అంటూ మనకు రావడం జరిగింది. గతంలో ఇచ్చిన వయో పరిమితిలో యూనిఫామ్ సర్వీస్ మినహా మిగతా వాటికైతే వర్తింపజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు యూనిఫామ్ సర్వీసులకు కూడా వర్తింపజేస్తూ 2 ఏళ్ళు అయితే పొడిగించడం జరిగింది. అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగాలకు మాత్రం 5 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎట్టకేలకైతే యూనిఫామ్ సర్వీసులకు కూడా గరిష్ట వయో పరిమితిని పెంచుతూ మనకైతే జీవో జారీ చేయడం జరిగింది. సో ఇదైతే మనకు నిరుద్యోగులకు కొంత ఉపయోగకరం అనుకోవచ్చు. అదేవిధంగా రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మార్చి 9 నుంచి మనకు ఏప్రిల్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు మార్చి 9 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ట్రిపుల్ ఐటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డ్యూయల్ డిగ్రీ బీటెక్ మరియు ఎంఎస్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు యూజీఈఈ 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం సీట్లు అయితే 105 ఉన్నాయి. సో మనకు బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ట్రిపుల్ ఐటీ రెండు వేరు. బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. మనకు హైదరాబాద్లో ఉన్న ట్రిపుల్ ఐటీ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. సో కాబట్టి రెండు వేరు. సో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో కాబట్టి చూసుకోవచ్చు ఒకసారి. సో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మాత్రం ఏప్రిల్ 1 వరకు ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఒకసారి దీన్ని చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉప్పల్ కేవీలో కేంద్రీయ విద్యాలయ 1 మరియు 2లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు నెంబర్ 1 ఉప్పల్ కేవీ అఫీషియల్ వెబ్సైట్, అదేవిధంగా నెంబర్ 2 ఉప్పల్ కేవీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఆర్మీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో అయితే మనకు సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ కాలేజ్ సైన్సెస్ అండ్ బెంగళూరులోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంటు, అదేవిధంగా పూణేలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీఈ, అదేవిధంగా బెంగళూరులోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్, అదేవిధంగా పూణేలోని ఆర్మీ లా కాలేజీ. ఇన్ని కాలేజీలో మాత్రం అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే ఆయా కాలేజీల యొక్క వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేపటి నుంచి కానిస్టేబుల్కి శిక్షణ అంటూ ప్రధానంగా రావడం జరిగింది. సో మనకు మొదటి దశలో అయితే 9,333 మంది కానిస్టేబుల్కు ట్రైనింగ్ ఇవ్వబోతుంది. సో మిగిలిన వారికి అయితే మనకు
ఏపీ మరియు కర్ణాటకలో అయితే ట్రైనింగ్ సంబంధించి వాళ్ళకు లెటర్లు రాయడం జరిగింది. సో వారి దగ్గర నుంచి కనుక అవకాశం దొరికితే ట్రైనింగ్ అయితే మనకు టీఎస్ఎస్పీ వాళ్ళకు కూడా వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేదంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో మనకు ఈ నెల 21 నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభం కానున్నట్టు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ మనకు పేర్కొనడం జరిగింది. మొత్తం మనకు 28 కేంద్రాల్లో శిక్షణ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. మన రాష్ట్రంలో 11,000 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఆయా కేంద్రాల్లో వసతులు ఉండటంతో మొదటి దశలో 9,333 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇప్పటికే 500 మందికి పైగా ఎస్ఐలు శిక్షణలో ఉన్నారు. మరో 653 మంది మహిళా కానిస్టేబుల్కు అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ పీటీసీలో 1000 మంది సివిల్, అదేవిధంగా మేడ్చల్ పీటీసీలో 400 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో మహిళలకు అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సమకూర్చినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే అవుట్డోర్ మరియు ఇండోర్లో కొత్త కోర్సులు అంటూ మనకు రావడం జరిగింది. సో మనకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థ శిక్షణ అందించేందుకు ఇండోర్ మరియు అవుట్డోర్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు మనకు డిపార్ట్మెంట్ అయితే పేర్కొనడం జరిగింది. ప్రత్యేకంగా సైబర్ మరియు నేరాల నివారణకు, అదేవిధంగా నార్కోటిక్ కేసుల నియంత్రణకు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడుతున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో స్విమ్మింగ్, డ్రైవింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్సనల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ వంటి కొత్త కోర్సులను కూడా మనకు చేర్చినట్టు మనకు పేర్కొనడం జరిగింది. ప్రతి 30 మంది బ్యాచ్కు హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్ఎస్ఏ అందుబాటులో ఉంటారంటూ మనకు ఇవ్వడం జరిగింది. శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ల శిక్షణను వీరితో పాటే మొదలుపెట్టేందుకు కసరత్తు చేస్తుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏపీ మరియు కర్ణాటక అయితే తెలంగాణ ప్రభుత్వం లేఖలు కూడా రాయడం జరిగింది. సో వాటిపైన వివరణ వచ్చిన తర్వాత వారికైతే వీటితో పాటే శిక్షణ అయితే ప్రారంభించబోయే అవకాశం ఉంది. ఇది మనకు రేపటి నుంచి కానిస్టేబుల్ శిక్షణ గురించి కొంత సమాచారం. అదేవిధంగా మార్చి 12న టీఎస్పీఈ సెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇది మనకు బీపీఈడి, అదేవిధంగా యూజీడీపీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు షెడ్యూల్ అయితే సోమవారం విడుదలైంది. మార్చి 12న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా 14 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇవ్వడం జరిగింది. మనకు జూన్ 10 నుంచి 13 వరకు అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తారంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనకు మార్చి 12న టీఎస్పీఈ సెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా ఏడాదిలో 2 సార్లు బోర్డు పరీక్షలు అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది. సో ఇది 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇది 10 మరియు 12 తరగతుల పరీక్షలపై కేంద్ర వెల్లడి అంటూ మనకు రావడం జరిగింది. మనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి 10వ తరగతి మరియు 12వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పారంటూ మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. సిబిఎస్ఈ 10 మరియు 12వ తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షలకు సంవత్సరంలో 2 సార్లు హాజరయ్యేందుకు అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో 2 సార్లు పరీక్షలు రాసిన వారికి మెరుగైన స్కోరును ఉంచుకొని మిగిలిన దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇది 2020లో ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలను వివరిస్తూ విద్యార్థులపై సంబంధిత ఒత్తిడిని తగ్గించడం కోసం ఇదైతే మనకు అమలు చేయబోతున్నట్టు పేర్కొనడం జరిగింది. ఇది మనకు ఏడాదిలో 2 సార్లు బోర్డు పరీక్షలకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా గురుకులంలో అవకతవకలు, మొక్కుబడిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అదేవిధంగా పిలిచిన వారికన్నా ఎక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలన, మనకు జిఆర్ఎల్ కాకుండా ర్యాంకు మాత్రం ఇవ్వడంపై అనుమానాలంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. అవరోహణ పద్ధతిని పాటించని అధికారులు, అదేవిధంగా ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు, మహిళలకు తీవ్ర అన్యాయం అంటూ గురుకులాల గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వరిష్ఠ నిష్పత్తులు అభ్యర్థులను పిలిచినా ఎక్కువ మంది వచ్చారంటూ మనకు దీని గురించి అయితే కొంత వార్త రావడం జరిగింది. కొందరు హాజరవ్వకుండా వారికి నేరుగా ట్రిప్ బోర్డులో ధ్రువపత్రాలు పరిశీలించినట్టు ఆరోపణలు చేస్తున్నారు. సో మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు కాకుండా ర్యాంకు మాత్రమే ఇవ్వడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతుందంటూ బోర్డు అధికారులు అయితే మనకు ప్రభుత్వం మెప్పు పొందేందుకు అడ్డగోలుగా గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. మనకి గురుకుల ఖాళీల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమంలో కాకుండా ఇష్టారీతిన చేశారని పలువురు అభ్యర్థులు మాత్రం ఆందోళనకు కూడా దిగడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మార్కుల ఆధారంగా పైనుంచి కిందకి రావడం వల్ల కింది స్థాయి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. దీనివల్ల ఒక్కరే చాలా ఉద్యోగాలకు అర్హత సాధిస్తారంటూ ఇతరులకు అవకాశం రాదని మనకు పేర్కొనడం జరుగుతుంది. సో అధికారుల తీరు వల్ల దాదాపు 3000 బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందంటూ కూడా మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో మనకు రోస్టర్ పాయింట్ కూడా పాటించట్లేదంటూ విమర్శలు రావడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న పలువురిలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. లెటర్లలో ప్లేస్ ఆఫ్ వర్క్ ఇచ్చిన టైం, డేట్ కూడా మెన్షన్ చేయలేదంటూ మనకు ఏ సొసైటీకి అలర్ట్ చేశారనేది కూడా అందులో పేర్కొనలేదంటూ మనకు
కనబడుతుంది. ఇదైతే డమ్మీ లెటర్ అని చెప్తూ కొంతమంది అభ్యర్థులు వాపోవడం జరుగుతుంది. ఇది మనకు గురుకులాల్లో కొంత అవకతవకల గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయండి అంటూ 2008 డిఎస్సి బాధితులైతే మనకు సీఎంకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఏ విధంగా ఎడిపోతుందన్న విషయం అయితే అర్థం కావట్లేదు. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవ్వండి అంటూ హైకోర్టు కూడా నిరుద్యోగులకు సానుకూలంగా స్పందించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం అయితే మనకు ఏ విధమైన స్పందన లేదంటూ నిరుద్యోగులు కొంచెం ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. ఇది మనకు 2008 డిఎస్సి బాధితుల గురించి కొంత సమాచారం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. త్వరలో భర్తీ చేస్తాం, ఇప్పటికే 2000 పోస్టులు ఫిలప్ చేశామంటూ మనకు దీని గురించి ఇవ్వడం జరిగింది. పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ మరియు ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఫైర్ డిపార్ట్మెంట్లో త్వరలో 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ సీఎం పేర్కొనడం జరిగింది. ఇది మనకు గచ్చిబౌలిలో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్ను ఆదివారం ఆయన ప్రారంభించి దీని గురించి అయితే మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇది మనకు అగ్నిమాపక శాఖలో 1000 ఉద్యోగాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చూసారుగా. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది.